కవిత మహిళ అని సానుభూతి చూపలేం. ఎవడు చూపమన్నాడు నేను? మహిళ అనేందుకు శిక్షా స్మృతి అందరికి ఒక తీరుగానే ఉంటుంది. అబ్బాయి చంపినా గదే శిక్ష పడుతుంది, అమ్మాయి చంపినా గదే శిక్ష పడుతుంది. ఇక మేము సానుభూతి చూపలేమంటే నువ్వు సానుభూతి చూపరాదని ఏమన్నా లేఖలు రాస్తే బయట పెట్టుమని. కవిత మహిళ అని సానుభూతి చూపలేము అని అంటాంది. ఎక్కడిది? ఢిల్లీ హైకోర్టు అట. మేము కవిత మీద సానుభూతి చూపలేము, కవిత చేసింది ప్రపంచంలో అతిపెద్ద నేరం, ఇక అంతకు మించిన నేరస్తురాలు లేదు. కేసీఆర్ వచ్చామన్నా మిమ్మల్ని బతిలాడిందా? కవిత మహిళ జర సానుభూతి చూపిర్రు అని అన్నా బతిలాడిన లెటర్ ఉంటే జర దాన్ని రిలీజ్ చేయరు. పిటిషనర్ అనొచ్చు, నిన్న వాళ్ళ తరపు న్యాయవాది అనొచ్చు. మహిళ కాదని ఏమన్నా వర్డ్ చేర్చిండో మరి. మహిళ అయినా జెన్ అయినా అందరు గంతే చట్టం ముందు. ఇక కేసీఆర్కు మరో ఛాన్స్ ఇద్దామా? లేఖ రాసే యోచనలో జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ విద్యుత్ రఘు కోదండరాంలను క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి కేసీఆర్కు అవకాశంపై పరిశీలన. మీరు ఎన్నిసార్లు పిలిచినా ఆయన రాడు. ఇది బహిరంగ విచారణకు రావాలా కేసీఆర్? అంటే గంత దోషిని చేద్దాం అనుకుంటానులా మీరు? ఆయన కీర్తిని తెలంగాణ సాధనలో మొదట నిలిచిన వ్యక్తి, తెలంగాణ ప్రజల్లో భావోద్వేగాలను రాజేసిన వ్యక్తి, తెలంగాణ ప్రజలందరినీ ఒక తాటి మీదికి తెచ్చిన వ్యక్తి, ఆయన కీర్తిని, ఆయన పోరాటాన్ని, ఆ తెలంగాణ కోసం అది 10 సంవత్సరాలు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ తెలంగాణకి ఏం కావాలి, ఏం తేవాలి అని తప్పించిన వ్యక్తిని మీరు బహిరంగ విచారణకు పిలిచి అవమానించి ఆయన పోరాటాన్ని అవమానిద్దామనా, లేదా ఆయన చేసిన పనులను అవమానిద్దామనా, లేదా ఆయననే మొత్తం ఈ ప్రజల ముందు దోషి అంతా కూడా నిలబెడదామనా? ఏం ఆశిస్తాను మీరు? కేసీఆర్ని విచారించండి. ఈ బహిరంగ విచారణ అనేది ఇంతవరకు ఉన్నదా? ఎవరినైనా చేసింలా సుబీర్ జరా? అంటే కేసీఆర్ని ఎంత చిన్నతనం చేయాలని చూస్తాను చూడు. కేసీఆర్ మాకు లెక్క. కేసీఆర్ అసలు కేసీఆర్ ఏంటిదా ఈ రాష్ట్రానికి ఏం చేయలే అని ఎంత దారుణంగా కేసీఆర్ ట్రీట్ చేస్తాను చూడు. కేసీఆర్కు మరో ఛాన్స్ ఇద్దామా? ఆయన అడిగినట్టు కేసీఆర్ మరొక లేఖ రాస్తా వస్తా, నేను జర నన్ను ఇబ్బంది పెట్టకురు, నేను వస్తా కానీ అంత ఎంత దీనత్వంగా చూపియాలి కేసీఆర్, మనం ఎంత నిందితుడిలాగా చూపియాలి, ఎంత అవినీతి పరులాగా చూపించాలి అనేది ముందటేసుకునేది ఈ ఆంధ్రజ్యోతి పేపర్ కావచ్చు, ఆ వెలుగు పేపర్ కావచ్చు. ఇక్కడ ఈ కమిషన్ అన్నదో లేదో కానీ ఇక్కడ ఇది రాసుకొచ్చేది. ఇది ఇట్లున్నది.